సర్వాధికారి అయిన దేవా, సర్వోన్నతుడు అయిన ప్రభువ, మాట్లాడే దేవా నీకు వందనాలయ్యా. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి అయ్యా. ఈ ఉదయకాలాన్ని నీ మాట కొరకు ఆశతో ఎదురు చూస్తున్నామయ్యా. మీ మాట కొరకు మేము తృష్ణ కొనుగున్నామయ్యా. నాతో మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడి మమ్ములను బలపరిచి నీ శక్తితో మమ్మల్ని నింపి నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించమని, సమస్త మహిమ ప్రభావ ఘనతలు మీరు మాత్రమే పొందుకొని నన్ను పరిశుద్ధపరిచి నీ వాక్కుని నా నోటి నుండి నీ ప్రజలకు అందించమని యేసు నామంలో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నటి రోజున గువ్వ కన్నులు, కన్నీటితో నిండినటువంటి కన్నులు అనేటువంటి అంశములో వ్యక్తిగత సమస్యల నిమిత్తం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే అనుభవాన్ని కలిగి ఉండాలి. కన్నీటి అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నిన్నటి రోజున మీతో పంచుకున్నాను. యాకోబు ఆశీర్వాదం కొరకు కన్నీటితో బ్రతిమలాడుకున్నప్పుడు యాకోబు జీవిత మలుపు తిరిగేటట్లుగా దేవుడు అద్భుతాన్ని చేశాడని, పేదరికములో ఉన్న, ఆశీర్వాదానికి దూరంలో ఉన్న, శత్రు భయములో ఉన్న, ఆత్మీయంగా చల్లారిపోయిన ప్రభు పాదాల ఎదుట మనమందరము కన్నీరు కార్చి కన్నీటితో ఆయన పాదములను కడగాలని, ఓ పాపాత్మురాలైన స్త్రీ కన్నీరు కార్చడం ద్వారా దేవునిని విస్తారంగా ప్రేమించిన వారి జాబితాలోకి వెళ్ళిందని, హన్నా కన్నీటితో మూలిగి ప్రార్థించినప్పుడు సంవత్సరము తిరిగేసరికి దేవుడు ఆమె కన్నీటిని తుడిచి చక్కటి బిడ్డను ఆమెకు అనుగ్రహించాడని, దేవుని మందిరములో నుండి బయలుదేరినటువంటి నీరు షిత్తిము లోయను తడుపుతుందని, కన్నీటి అనుభవం కలిగి కన్నీటి ప్రార్థన కలిగిన వారు తుమ్మ చెట్ల వంటి మనస్సు కలిగిన వారిని కూడా ఆ కన్నీటి ప్రార్థన కదిలిస్తుందని, కన్నీటి ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలిస్తుందని, కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలని, క్రైస్తవుని కన్నీరు చాలా విలువైనది. ఆ విలువైన కన్నీరు దేవుని పాదాల ఎదుట మాత్రమే కన్నీరు కార్చాలని, దేవుని పాదాల ఎదుట కన్నీరు కార్చిన వాణిని మరొకని దగ్గర కన్నీరు కార్చే స్థితిలో దేవుడు ఉంచడని, మన కన్నీటిని ఆయన చాలా విలువగా భావిస్తున్నాడని, నీ కన్నీటిని దాటిపోడని కొన్ని మాటలు నిన్నటి రోజున మీతో పంచుకున్నాను. ఒక రెండు రిఫరెన్సులు చూపించి మరొక విషయంలోకి మనం వెళ్ళిపోదాం. కీర్తనలు గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. అవి నీ కవిలలో కనబడును గదా. ఇక్కడ రాయబడినటువంటి మాట, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు. దేవా, నేను ఎక్కడెక్కడ సంచరిస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, నేను ఎటు వెళ్తున్నాను, నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నువ్వు అంత లెక్కించవయ్యా. నా సంచారములన్నీ నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నావు. అంటే నువ్వు ఎక్కడ సంచరిస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎటు వెళ్తున్నావు, ఎక్కడున్నావు, మొత్తాన్ని దేవుడు లెక్కిస్తున్నాడు. ఆ లెక్కించే క్రమములో నువ్వు ఎక్కడెక్కడ కన్నీరు కార్చావో ఆ కన్నీటిని ఆయన తన బుడ్డిలో నుంచుకొని ఉన్నాడట. అంటే ఒక మాటలో చెప్పాలంటే నువ్వు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, నువ్వు ఎప్పుడెప్పుడు కన్నీరు కారుస్తున్నావో, నీవు కన్నీరు కార్చినప్పుడల్లా నా దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. మనం ఒకవేళ ఇంట్లో ఏడ్చామనుకోండి,
మన ఇంట్లో వాళ్ళు ఒకసారి గమనిస్తారు, ఒక్కొక్కసారి వీడు ఇంతేలే, ఈ అమ్మాయి ఇంతేలే, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటదని పట్టినట్లుంటారు. కానీ మనం నమ్ముకున్న దేవుడు అలాంటి దేవుడు కాదు. నీవు ఎక్కడికి వెళ్తున్నావు మొత్తం నీ సంచారములన్నీ లెక్కించి నువ్వు ఎప్పుడు కన్నీరు కార్చావు కూడా నా దేవుడు గమనిస్తూ ఉంటాడు. అలా గమనించే దేవుడు నీ కన్నీటిని దాటిపోతాడా? మగ్ధలేని మరియ మొదట ఏడ్చినప్పుడు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావని ఆమెను ఓదార్చినటువంటి దేవుడు నీవు కన్నీటితో ఉంటే నా దేవుడు దాటిపోడు. ఖచ్చితంగా నీ కన్నీటిని తన బుడిలో దాచిపెట్టుకున్న దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు, నీ కన్నీటికి ప్రతిగా నా దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. అందుకని దేవుని పాదాల ఎదుట కన్నీరు కార్చు, మనుషుల దగ్గర కాదు. మనుషులు కన్నీటిని అవహేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు. నా దేవుడు కన్నీటిని దాటిపోయే దేవుడు కాదు. ఒక మాట కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉంటది, మనకు బాగా తెలిసిన మాట. 126వ అధ్యాయం కీర్తనలు 5వ చరణం. 126వ సంకీర్తన 5వ చరణం. కన్నీళ్లు కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. సంతోషగానముతో పంట కోసెదరు. పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపు విత్తువాడు. విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూపో విత్తువాడు. ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము సంతోషగానము చేయిచు పనలు మోసుకొని వచ్చును. కన్నీళ్లు విడుచుచు ఒక పని ప్రారంభిస్తే ఆ పని కొంచెముతో ప్రారంభించిన విస్తారమైన పంట కోస్తావట. అంటే నీవు కన్నీటి ప్రార్థనలో లేదా నీ పరిస్థితి ఏదైనా కన్నీటితో నువ్వు గనక ఆ పని ప్రారంభిస్తే ఆ కన్నీటితో ప్రారంభించినది నీవు ప్రారంభించిన దానికంటే, నీవు విత్తిన దానికంటే, నీవు శ్రమపడిన దానికంటే రెట్టింపు ఘనతను దేవుడిస్తాడు. అందుకనే నీ కన్నీరు చాలా విలువైనది. అందుకే నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడని మర్చిపోవద్దు. గువ్వ కన్నుల్లాగా ఎప్పుడు నీ కన్నులలో కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. పశ్చాత్తాప కన్నీటితో, ఆత్మ సంబంధమైన కన్నీటితో, వ్యక్తిగత సమస్యల విషయంలో కన్నీరు కార్చే అనుభవంతో నీవు సాగిపోవాలి. అటువంటి కన్నీటి ఆ ప్రార్థన అనుభవం నీకుంటే నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. తర్వాతి మాటని మనం చదువుకుందాం. ఇప్పటి వరకు మీకు కొన్ని విషయాలు చెప్పాను కదా. సింబల్ ఆఫ్ టీయర్ఫుల్ ప్రేయర్ అంటే కన్నీటి ప్రార్థన అనుభవం. తర్వాతి మాట చెప్తున్నాను. గువ్వ కన్నులు ఇన్నాళ్ళు మనం ధ్యానం చేసామా? ఇప్పుడు సింబల్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. సింబల్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ అంటే నమ్మకత్వానికి సూచనగా పావురం ఉంది. దేనికి సూచనగా పావురం ఉంది? నమ్మకత్వం. నమ్మకత్వానికి పౌరానికి సంబంధం ఏంటయ్యా అంటే, ఒకప్పటి కాలంలో ఒక వ్యక్తికి ఒక విషయాన్ని చేరేయాలంటే, ఒక విషయం చెప్పాలంటే, ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి, ఫోన్ చేయంగానే విషయాన్ని వాళ్ళకి తెలియచేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. కానీ అప్పటి కాలములో అలా కాదండి. పావురపు ఆ కాలికి ఒక ఉత్తరాన్ని రాసి ఆ ఉత్తరాన్ని పావురపు కాలికి చుట్టినప్పుడు యజమాని ఎక్కడికి పంపించాడో పావురము అక్కడికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని వారికిచ్చి మధ్యలో అటు ఇటు వెళ్ళిపోతూ అటు ఇటు ఎగురుతూ ఇష్టానుసారంగా షికారులు చేయకుండా ఎవరైతే పావురాన్ని ఆ ఉత్తరం ఇవ్వమని పంపించాడో వానికి ఉత్తరం ఇచ్చి మరలా యజమాని దగ్గరకు వచ్చేస్తుంది. అందుకే పావురాన్ని నమ్మకత్వానికి సూచనగా పావురాన్ని చూపిస్తారు. పావురానికి ఒక పని అప్పగించినప్పుడు నమ్మకంగా ఆ పని విజయవంతంగా చేసి పావురము తిరిగి వస్తుంది. ఈ రోజున మన జీవితంలో మనకి ఆ పావురముకున్నటువంటి ఆ నమ్మకత్వమైనటువంటి మనస్సు మనలో ఉన్నదా? మనం నమ్మకస్తులుగా ఉంటున్నామా? దేవుడు మనకు అప్పగించిన పనైనా
పొట్టకూటి కోసం మనం చేస్తున్న పనైనా, లేదా సంఘ సేవలో పనైనా, లేదా ఎవరైనా అప్పగించిన పనైనా నమ్మకస్తులుగా చేస్తున్నామా? మోషే గురించి రాయబడి ఉంటది, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నీ గురించి, నా గురించి దేవుడు ఆ సాక్ష్యం ఇస్తున్నాడా? ఆ నమ్మకత్వాన్ని మనం కలిగి ఉన్నామా? దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని, దేవుడు అప్పగించిన తలాంతుని నమ్మకంగా వాడుకుంటున్నామా? పాట పాడే తలాంతు ఉంటది, కానీ పాడం. ప్రార్థన చేసే తలాంతు ఉంటది, కానీ ప్రార్థన చెయ్యం. దేవుడు ఇచ్చిన దాన్ని వాడుకోకపోతే ఏమవుతుంది? కలిగి ఉన్నవాడు దానిని ఉపయోగించకపోతే, ఆ కలిగి ఉన్నవాడిని, ఆ యొక్క ఆ వరము, ఆ తలాంతు కలిగి ఉన్నవాడు దాన్ని వాడుకోకపోతే తీసివేయబడుతుంది. మనం అందరం కూడా తలాంతుల ఉపమానములో 5 ఇచ్చిన వాడు 10 చేశాడు, 2 ఇచ్చిన వాడు 4 చేశాడు. 1 ఇచ్చిన వాడు అలాగునే ఉంటే ఏమైంది? వాని దగ్గర లాక్కొని వేరొకనికి ఇవ్వబడింది. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినది ఏదైనా నమ్మకంగా నీవు ఆ విషయంలో జీవిస్తున్నావా? దేవుడు నీకు పిల్లలని ఇచ్చాడు, వాళ్ళని ఎంత నమ్మకంగా పెంచుతున్నావు? దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, దాన్ని ఎంతో నమ్మకత్వంగా ఉన్నావు. దేవునికి కావాల్సిన వారు నమ్మకస్తులే. అందుకే 101వ సంకీర్తన 6వ చరణంలో చక్కటి మాట రాయబడి ఉంటది. 101 6వ చరణంలో, నా యొద్ద నివసించినట్లు దేశంలో 101 6 దేశంలో నమ్మకస్తులైన నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నుండి నడుచువారు నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. నాకు పరిచారకులగుదురు. నా యొద్ద నివసించున్నట్లు, దేవుని యొద్ద నివసించాలంటే దేశములో నమ్మకస్తులు కావాలి. ఈరోజు పౌరానికి ఉన్నటువంటి ఆ నమ్మకత్వమైన జీవితం మనకుందా? నమ్మకస్తులుగా ఉంటున్నామా? ఏ విషయంలో అయినా మనల్ని నమ్మొచ్చా? రూపాయి విషయంలో అయినా నమ్మకంగా లెక్క చెప్తున్నావా? ఏముందిలే, రూపాయి ఏముందిలే, 10 రూపాయలు ఏముందిలే, 100 రూపాయలు ఏముందిలే అనుకుంటున్నావా? కొంచెములు నమ్మకంగా ఉంటే దేవుడు మరి ఎక్కువైన వాటి మీద వారిని నియమిస్తాడట. నువ్వు నమ్మకత్వంగా ఉంటున్నావా? నీకు అప్పగించిన ఏ పనైనా నమ్మకంగా చేస్తున్నావా? నమ్మకమైన సాక్ష్యం కలిగి, నమ్మకమైన జీవితం కలిగి ఉంటే అబద్ధం ఆడడండి. అతడు నిజం మాట్లాడుతూ నమ్మకంగా ఉంటాడు. ఆ మాట కూడా బైబిల్లో ఉంటది. సామెతలు 14:5లో నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు అని రాయబడి ఉంటది. అంటే ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు అబద్ధం ఆడరు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఉంటాయని వాక్యంలో రాయబడి ఉంటది. సామెతలు 28:20లో ఉంటది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని. ఈరోజు నువ్వు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నావా? ఎక్కువసేపు ఈ విషయాన్ని చెప్పడానికి సమయం లేదు, కానీ పౌరము నమ్మకత్వానికి సూచనగా ఉంది. నీవు నేను దేవుడు నమ్మిన బంటుగా ఉన్నామా? నమ్మకంగా మనం ఉంటే మన యజమానైన దేవుని హృదయానికి ఆనందాన్ని ఇస్తాం కదా. మనం నమ్మకస్తులుగా లేకపోతే మనని తన బిడ్డలుగా తన పనిలో చేర్చుకున్నటువంటి దేవునికి అవమానం తెస్తున్నామా? అందుకే సామెతలు 25:13లో ఉంటది, నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు, వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. నమ్మకంగా ఉంటే మన వలన మన యజమాని హృదయం ప్రశాంతంగా తెప్పరిల్లు ఉంటాడట. ఈరోజు ఆ నమ్మకత్వాన్ని మనం కలిగి ఉన్నామా? ఈరోజు ప్రార్థనకు వస్తున్నావు, ఏది నిన్ను నమ్ముతున్నారా? నీ భర్త నిన్ను నమ్ముతున్నాడా? నీ పిల్లల్ని నమ్ముతున్నారా? అమ్మో మా అమ్మ నేను అస్సలు నమ్మను, ఆమె నోరు తెరిసి అబద్ధం ఆడుతుంది. అమ్మో మా బ్రదర్ నేను అస్సలు నమ్మను, అమ్మో మా సిస్టర్ని అస్సలు నమ్మను అంటున్నారు. అమ్మో నా బిడ్డల్ని అస్సలు నమ్మను అంటున్నారు. నీ ఇంటి వారి దగ్గరే నువ్వు నమ్మకత్వాన్ని కలిగి ఉండలేకపోతే నువ్వు ఇక నమ్మకత్వాన్ని ఏం కలిగి ఉన్నట్టు?
నీ భార్యే నిన్ను నమ్మకపోతే, నీ భర్తే నిన్ను నమ్మకపోతే, నీ పిల్లలే నిన్ను నమ్మకపోతే, నీ తల్లిదండ్రులే నిన్ను నమ్మకపోతే, నువ్వు ఏమాత్రం నమ్మకస్తునిగా నమ్మకస్తురాలిగా ఉన్నట్టు? నమ్మకస్తులుగా ఉండండి అమ్మా. మెండైన దీవెనలు ఉంటాయి. ఏ విషయంలో అయినా నమ్మకత్వాన్ని పోగొట్టుకోవద్దు. నిన్ను నమ్మాలి. దానియేలు తనని ఒక పనిలో పెట్టుకున్నప్పుడు అక్కడ నమ్మకమైన వాడు, యథార్థంగా నమ్మకంగా, అసలు ఒక్క రూపాయి కూడా అన్యాయంగా చేయకుండా, ఆయన అన్యాయపు మాటలు మాట్లాడకుండా, తప్పుడు మాటలు నమ్మకంగా ఉన్నాడు. మెండైన దీవెనలు పొందుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా అదే నమ్మకత్వాన్ని కలిగి సాగిపోవాలి. నమ్మకత్వం లేకుండా మనం ఉండకూడదు. పౌరము దేనికి సూచనగా ఉందంటే, సింబల్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వానికి సూచనగా ఉన్నది పావురం. అర్థమైందా అమ్మా? తరువాత పావురము దేనికి సూచనగా ఉంది? నమ్మకత్వానికి సూచనగా ఉంది. తరువాత పావురము దేనికి సూచనగా ఉందంటే, సింబల్ ఆఫ్ పీస్, శాంతికి సూచనగా ఉన్నది. మీరు కాకపోతే కొన్ని కార్యక్రమాలప్పుడు కానీ, కొన్ని విడుదల సందర్భాలలో కానీ పావురాలని ఎగరవేస్తూ ఉంటారు. పావురాలని ఎందుకు ఎగరవేస్తారంటే, పావురము శాంతికి చిహ్నం అంటారు. పావురము శాంతికి గుర్తు. అన్ని పక్షులు వంటిది కాదు పావురం. పావురానికి దయాగుణం ఎక్కువ. పావురము అన్ని పక్షుల్లాగా గోల చేసేది కాదు. కాకుందనుకోండి, కావుకోవ నడుస్తుంది, పెట్టెలుంటే ఏవేవో సౌండ్లు చేస్తుంటాయి, అవి గంభీరమైన వాటిగా కనిపిస్తుంటాయి. కానీ పావురము మృదువైనది. పావురము శాంతి, దయాగుణానికి సంబంధించినది. క్రైస్తవుడు కూడా ఈ శాంతిని కలుగజేసే వ్యక్తిగా ఉండాలి. క్రైస్తవుడు మృదువైన మాటలు మాట్లాడాలి. మనకి బాగా తెలిసిన మాట, మృదువైన మాట సామెతలు 15:1 ఉంటది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. క్రైస్తవుడు ఎక్కడుంటే అక్కడ కోపాలు, క్రోధాలు, కలహాలు, గొడవలు తగ్గేటట్లు ఉండాలి. క్రైస్తవుడు శాంతిని నెలకొల్పేవాడిగా ఉండాలి. క్రైస్తవుని మాట ఇద్దరి మధ్య ప్రేమను కలుగజేసేటట్లు ఉండాలి. కొండెగాండ్రై తిరగకూడదు. ఈరోజు చాలా మంది ఇద్దరి మధ్య ప్రేమను కలుగు చేయటం కాదు కదా, ఇద్దరి మధ్య ద్వేషాన్ని కలుగు చేస్తున్నాడు. దేవుని పిల్లలుగా అలాగా ఉండకూడదండి. కొండెగాడై తిరిగి పరుల గుట్టు బయట పెడితే వాడే నష్టపోతాడు. ఈరోజు చాలా మంది కొండెగాళ్ళు మాటలు నమ్ముతారు. ఎందుకంటే ఒక మాట రాయబడి ఉంటది సామెతలు 26:22లో, కొండెగాని మాటలు రుచిగల పదార్థములు వంటివట. కొండెగాళ్ళంటే అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తుంటారు. వాళ్ళ మాటలు కొంతమందికి రుచిగా ఉంటాయి. అబ్బాబ్బా ఎంత ఇంట్రెస్ట్ అక్కడ మాటలు ఇక్కడ చెప్పే వాళ్ళంటే కొంతమందికి. దేవుని పిల్లలుగా మనము అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, కలహాలు, గొడవలు ఇలాంటివి తీసుకొచ్చేటట్లు ఉండకూడదండి. మనం ఎక్కడుంటే అక్కడ శాంతి ఉండాలి. మనం ఎక్కడుంటే అక్కడ ప్రశాంతత ఉండాలి. ఎందుకంటే క్రైస్తవుడే ప్రశాంతతకు మారుపేరు. ఈరోజు మేము క్రైస్తవులు అంటారు, ఇంట్లో ఎప్పుడు గొడవలే ఎందుకు అవుతున్నాయి? అందరూ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైనా ఒకసారి చిన్న గొడవ అయిందంటే అందరి మనసులు ఒకలా ఉండవు కాబట్టి తగాదలయ్యాయి అనుకోవచ్చు. ప్రతిరోజు ఎందుకు అవుతున్నాయి? భార్య ప్రార్థనకు వచ్చేదే, భర్త ప్రార్థనకు వచ్చేవాడే, పిల్లలు ప్రార్థనకు వచ్చేవాళ్ళే. ఎందుకు అవుతున్నాయి తగాదలు? ఎందుకు ఎప్పుడు ఇంటి నిండా ఆవేశం? పిల్లల మీద తల్లి కోప్పడి ఏది పడితే మాట్లాడేస్తుంది. అది ఇరిటేషన్ అంటది. పిల్లలు ఇరిటేషన్. ఎందుకు కోపాలు? కోపము వరద వంటిదని వాక్యం చెబుతుంది. దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడ శాంతి, ప్రశాంతంగా ఉండాలి. గొడవలుగా ఉండనివద్దండి. దయచేసి మీ ఇంట్లోకి వస్తే బయట వాళ్ళకు కూడా అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంది ఈ సిస్టర్ గారి ఇంట్లో అనిపించాలి తప్ప, వమ్మో వీళ్ళేంట్రా బాబు, వాళ్ళ ఇంట్లో కాసేపు ఉంటేనే నా మైండ్ పాడవుతుంది అనేటట్లు ఉండకూడదు. మేము కొన్ని ఇళ్లకు వెళ్తుంటాం, ఆ ఇంటికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, ఇంకాసేపు ఉంటే బాగుండు, ఎంత సంతోషంగా భార్య, భర్త, పిల్లలు ఒకరినొకరు ఎంత ప్రేమగా మాట్లాడుకుంటారు. కొన్ని ఇళ్ళకెళ్తే చాలు, భార్యతో భర్త మాట్లాడరు, భర్తతో భార్య మాట్లాడరు, పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడరు, చెట్టుకొకరు పుట్టుకొకరు అనే పాట పాడుతుంటామే, ఆ పాట తగ్గట్టు ఆ ఇంట్లో కనపడుతుంటారు. దయచేసి అలా ఉండొద్దండి. సంతోషంగా ఉండండి.
బయట వారికి మీరు ఎక్కువ ప్రాధాన్యత కంటే ఇంట్లో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. నీ పిల్లలతో ప్రేమగా మాట్లాడు, నీ భార్యతో ప్రేమగా మాట్లాడు, నీ భర్తతో ప్రేమగా మాట్లాడు. మీరు కుటుంబం కలిసి ఉంటే ఏ వ్యక్తి కూడా మీకు విరోధంగా ఉండలేడు, మీరు కలుస్తున్నంత కాలం. బయట వారికి ఛాన్స్ ఇవ్వద్దు, శాంతిగా ఉండండి, సమాధానంగా ఉండండి. క్రైస్తవుడు శక్యమైనంత మట్టి వరకు అందరితో సమాధానం ఉండాలి. ముందు ఇంట్లో ఉండాలి సమాధానం. శాంతిగా మీరందరూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చాలా మంది ఎలా ఉన్నారంటే ఎప్పటికప్పుడు తగాదలు పెట్టేవారిగా ఉన్నారు. అలాంటి స్వభావం క్రైస్తవుడికి ఉండకూడదు. సామెతలు 17:9 చక్కటి మాట ఉంటది చూడండి. ప్రేమను వృద్ధి చేయగోరువాడని. సామెతలు 17:9 ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. దాచిపెట్టును. తప్పిదములు దాచిపెట్టును. జరిగిన జరిగిన సంగతి సంగతి మాటి మాటికి ఎత్తువాడు జరిగిన సంగతిని మాటికి ఎత్తువాడు మిత్రభేదము మిత్రభేదం చేయును. చేయను. మిత్రభేదం కలుగు చేయను. చూడండి ఎంత చక్కగా ఉందో. క్రైస్తవుడు శాంతిని కలుగు చేయడానికి అవసరమైతే ఏదైనా తప్పు చేసినా కూడా దాచి పెడతాడట. ఎందుకంటే ఇప్పుడు నిజం చెప్తున్నానండి, మనిషి అన్న తర్వాత ఏదైనా చిన్న పొరపాట్లు సహజం. ఆ పొరపాటు ఏం చేయాలంటే ఇతరుల పొరపాట్లు మనం ప్రార్థన చేయాలి, లేదా ఆ వ్యక్తిని హెచ్చరించాలి. కానీ మనం అలా చేయం. ఏ వ్యక్తి అయినా పొరపాటు తెలిసిందంటే ఆ తప్పిదాన్ని మనం ప్రచారం చేస్తుంటాం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. ఇంట్లో భర్త కానీ భార్య కానీ ఏదైనా చిన్న తప్పిదం దాచిపెట్టాను. శాంతి కోసం ఆ విషయాన్ని దాచిపెట్టి జరిగిన సంగతి మాటికి ఎత్తొద్దు. ఏదైనా జరిగిందనుకో అంతటితో వదిలేయాలి. శాంతిగా ప్రశాంతత కోసం ఒకటి జరిగిందనుకోండి ఇంక అంతటితో వదిలేసి ఇక ముందుకెళ్ళిపోవాలి తప్ప, కొంతమంది జరిగిన దాన్ని మరలా ఎత్తి మరలా ఎత్తి మరలా ఎత్తి దాన్ని మరలా మాట్లాడి దాని గురించి మరలా డిస్కషన్స్ పెట్టి మరలా మా ఒక ఒక గొడవ జరిగిన, ఒక విషయం జరిగిన, అది మాటికి ఎత్తామంటే ఒక పుండు ఉందనుకోండి, ఆ పుండుని మనం మాటికి కదిలిస్తున్నాం అనుకో ఏమవుతుంది? ఒక పుండు ఉంది, ఒక చిన్న కాలంలో పుండు వచ్చింది, మాటికి ఏదో ఒక పుల్ల పెట్టి కదిలిస్తున్నాం అనుకో రెచ్చిపోతుంది ఎక్కువైపోతుంది. ఎక్కువైపోద్ది. ఆ పుండు కాస్త తగ్గేది కాస్త ఏమవుద్ది, మళ్ళా పచ్చి పుండు అయిపోద్ది, పెరిగిపోద్ది. ఇప్పుడు ఏదైనా మీ ఇంట్లో గొడవ జరిగింది అనుకో, మొన్నట్ట జరిగింది, నువ్వు నన్ను అట్టన్నావు, నువ్వు నన్ను ఇట్టన్నావు, నా మనసు చాలా గాయపడిందని రోజు జరిగింది ఎత్తావనుకోండి, శాంతి కుటుంబంలో ఉంటదా? గొడవలు కుటుంబంలో ఉంటాయా? చెప్పండి. గొడవలు ఉంటాయి. గొడవలు గొడవలు ఉంటాయి. ఇప్పుడు మీ కుటుంబంలో శాంతి ఉండాలంటే తప్పిదాలు ఏదైనా చేస్తే వాటిని దాచిపెట్టేసి జరిగిన సంగతిని ఎత్తకుండా మనం ముందుకెళ్ళిపోవాలండి. అందుకనే దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, శాంతిగా ఉందాం. పక్షికే పావురానికే అంత శాంతి ఉంటే మనకి ఎంత శాంతి ఉండాలండి, మనం ఎంత ప్రశాంతంగా ఉండాలండి. దయచేసి కుటుంబాలు సంతోషంగా ఉండండి అమ్మా, ప్రేమగా మాట్లాడుకోండి తల్లి. మీ కుటుంబాలు ఆశీర్వదించబడటానికి మీరే పునాదులు వేయాలమ్మా. అందరూ బాగుండాలి. కొన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలి, భర్త పిల్లలు ఎంత హ్యాపీగా ఉండాలో. దయచేసి మీరు వేరు ఆలోచనలతో కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. శాంతిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఇప్పుడు 5 వేళ్ళే ఒకలా ఉండనప్పుడు కుటుంబంలో అందరూ ఒకలా ఉండరు. భర్త ఆలోచన ఒకలా ఉంటది, భార్య ఆలోచన ఒకలా ఉంటది, పిల్లల ఆలోచన ఒకలా ఉంటాయి. అందరిని అర్థం చేసుకోండి. మగోణ్ణి నాదేముంది అని భర్త గర్వంతో ఉండకూడదు. ఆడ మనిషిని నేనెందుకు తగ్గాలని ఆడ మనిషి ఉండకూడదు. ఒకరికొకరు ప్రేమగా ఉండండి, ఒకరికొకరు సంతోషంగా. శాంతి మీ కుటుంబాల్లో ఉండాలి. శాంతి, దేవుడు ఆ శాంతిని ప్రతి కుటుంబంలో అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. అసమాధానాన్ని కలుగు చేస్తున్న అపవాది శక్తులు మన కుటుంబాలలో నుండి యేసు నామములో పారిపోవును గాక, పారిపోవును గాక. ఆమేన్. సమాధానం దేవుడు ఇవ్వాలి. పౌరం దేనికి సూచనగా ఉంది? సింబల్ ఆఫ్ పీస్, శాంతికి సూచనగా ఉన్నది. తరువాత మత్తయి సువార్త
3వ అధ్యాయం 16 యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చిన, ఇదిగో ఆకాశం తెరవబడిన, దేవుని ఆత్మ పావురము వలె దిగి తమ మీదకు వచ్చుట చూచెను. దేవుని ఆత్మ ఎలాగో వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీసం పావురము వల్లే వచ్చింది. పావురం ఎలా అయితే వచ్చి వాలుతుందో దేవుని ఆత్మ కూడా అలాగనే వచ్చింది. అంటే మీరు ఎక్కడైనా గమనిస్తూ ఉండుంటారు, పావురాన్ని పరిశుద్ధాత్మకు సూచనగా చూపిస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎలాగైతే వస్తాడో పావురం కూడా అలాగునే ఉన్నదట ఆనాటి కాలంలో. అంటే పరిశుద్ధాత్ముడు ఎలా అయితే ఉన్నాడో పావురం అలా ఉంది. మనకి ఎలాగంటే పరిశుద్ధాత్ముడిని మన హృదయములో మనం కలిగి ఉండాలి. దేవుని ఆత్మని మనం కలిగి ఉండాలి. పావురము దేనికి సూచనగా ఉందంటే సింబల్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మకి సూచనగా ఉన్నది పావురం. మనము కూడా పరిశుద్ధాత్మకి నిలయముగా మన హృదయాలు ఉండాలి. మీరందరూ దేవుని ఆత్మను పొందుకున్నారా? ఆత్మ చేత నడిపింపబడుతున్నారా? ఆత్మ అనుభవములో సాగిపోతున్నారా? నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని వాక్యంలో రాయబడి ఉంది కదా. దేవుని ఆత్మ అనుభవాన్ని కలుగున్నారా? ఆత్మ అనుభవ ప్రకారంగా సాగిపోతున్నారా? ఆత్మ అనుభవం తగ్గట్లుగా ఉంటున్నారా? ఒకవేళ అలా లేకపోతే దేవుని ఆత్మను అడగండి, దేవుని ఆత్మను పొందుకోండి, దేవుని ఆత్మకై కనిపెట్టండి. ఎందుకంటే ఆత్మ ఉంటేనే మనం ఎలా ఉండాలో పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. ఆత్మ ఉంటేనే వరములు పొందుకోగలుగుతాం. ఆత్మ ఉంటేనే మనం నడిపింపబడతాం. నా ఆత్మ లేనివాడు నావాడు కాడన్న మాట జ్ఞాపకం తెచ్చుకొని దేవుని ఆత్మకు నిలయముగా నీ హృదయం ఉండాలి. ఇప్పటి వరకు మీతో దాదాపు పావురము గురించి 10 విషయాలు చెప్పాను నేను. 10 విషయాలు. ఆ 10 విషయాలు త్వరగా జ్ఞాపకం చేసి ఇప్పుడు త్వరగానే ముగిస్తాను. 10 విషయాలు మీకు చెప్పాను. మొట్టమొదటిది పావురము గూర్చినటువంటి మొట్టమొదటి విషయం ద సింబల్ ఆఫ్ లవ్. పావురము ప్రేమకు చిహ్నము. పావురాన్ని ప్రేమతో ఎందుకు పోల్చామో గుర్తుందా? పావురము జీవితంలో ఒకే భాగస్వామిని కలిగి ఉంటుంది. మరొక వ్యక్తి మీద అంటే మరొక పక్షి మీద దానికి ఇష్టం రాదు. దేవుని పిల్లలను కూడా అదే స్వభావాన్ని కలిగి దేవునిని మాత్రమే ప్రేమించాలని, కుటుంబ విషయంలో కూడా అదే ప్రేమను కలిగి ఉండాలని ద సింబల్ ఆఫ్ లవ్ పావురము గూర్చిన విషయాన్ని మనము ధ్యానం చేసాం. తరువాత ద సింబల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతకు గుర్తుగా పావురం ఉన్నది. పావురము ఆ మగ పావురం ఆడ పావురం రెండు కూడా క్రాప్ మిల్క్ అని, పక్షులకి పోషకాన్ని అందిస్తాయని, తల్లి తండ్రి ఇద్దరు కలిసి కష్టపడి బాధ్యతగా పిల్లలను పెంచాలని, పిల్లలకు ఇచ్చే ఆస్తి దేవుడేనని, ఆ పావురము బాధ్యత ఎలా ఉందో ప్రతి ఒక్కరు బాధ్యత కలిగి ఉండాలని రెండో విషయాన్ని మనం అప్పుడు ధ్యానం చేసాం. 3 ద సింబల్ ఆఫ్ డిపెండ్, ఆధారపడడం. పావురము దేని మీద ఆధారపడింది అంటే ఆశ్రయ స్థానం, బండ సందులను ఆధారం చేసుకుంది. మనము కూడా దేవునిని ఆశ్రయంగా ఆయనను కలిగుండి మనం ముందుకెళ్ళాలని ప్రాత నిబంధనలో ఉన్న 6 ఆశ్రయపురాలు కెదేషు, షెకెము, హెబ్రోను, బెసేరు, రామోతు, గోలాను, వాటి యొక్క అర్థాలు చెబుతూ అవి యేసు ప్రభువులో ఎలాగైతే కలిగి ఉన్నాయో కూడా మీతో చెప్పాను. క్రీస్తే మన ఆశ్రయమని. పాత నిబంధనలో ఆశ్రయపురాల్లోకి ఎందుకు వెళ్తారు అంటే అపగత హత్య, తెలిసి చేసిన తప్పులు తెలియక చేసిన తప్పులకి ఆశ్రయపురాన్ని ఆశ్రయిస్తారని, మనకి యేసయ్యే ఆశ్రయపురం అని, ఆ ఆశ్రయపురం అందరికి అందుబాటులో ఉన్నట్టు యేసయ్య మనకు అందుబాటులో ఉన్నాడని, మన డిపెండ్ దేవుని మీదే మనం ఆధారపడాలని కొన్ని విషయాలు మనం చూసాం. తర్వాత 4 ఎన్నుకునే సింబల్ ఆఫ్ సెలక్షన్, సింబల్ ఆఫ్ సెలక్షన్ అనేటువంటి విషయాన్ని కూడా మనం ధ్యానం చేసాం. ఆ పావురము ఏది పడితే అది ఎన్నుకోదని, పావురము ఎన్నుకునే వాటికంటూ ఒక ప్రత్యేకత ఉంటుందని,
ఒలీవాకునది కోరుకోవడానికి కారణం అదే అని. కాకి కుళ్ళిపోయిన మాంసాన్ని కోరుకుంటే పావురము అలా కాకుండా జీవితంలో ఉపయోగపడే వాటిని కోరుకుందని, మనం కూడా మన జీవితంలో సెలెక్ట్ చేసుకునేటువంటి వాటిని ఏది పడితే అది సెలెక్ట్ చేసుకోకూడదని 100 సార్లు ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా సెలెక్ట్ చేసుకోవాలని ద సింబల్ ఆఫ్ సెలక్షన్ అనేటువంటి దానిలో పౌరపు యొక్క ఎన్నుకునేటువంటి వాటిని మనం చూసాం. తరువాత ద సింబల్ ఆఫ్ ప్యూరిటీ సమర్పణ. అనేటువంటి దాని గురించి కూడా మనం చూసాం. ప్యూరిటీ అంటే ప్రతి పక్షిలో చేదు ఉంటుందని, పావురములో చేదు ఉండదని, కలంకము లేని దానిగా పావురమున్నదని, క్రైస్తవుడు కూడా పాపము లేనివానిగా పరిశుద్ధునిగా సాగిపోవాలని, పాపమునకు దేవుని దగ్గర అవకాశం లేదని, యేసు రక్తం మనల్ని పరిశుద్ధపరిచిందని, ద సింబల్ ఆఫ్ ప్యూరిటీ అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసాం. తర్వాత సింబల్ ఆఫ్ సబ్మిషన్, అర్పణ. పౌరాన్ని ఎవరు అర్పిస్తారు, ఎందుకు అర్పిస్తారు? బలులలో నైవేద్య బలి, దహన బలి అలాంటివి ఉంటాయని, పౌరాన్ని బలిచ్చేటప్పుడు తల త్రుంచబడుద్దని, పిండబడుతుందని, ఆ తర్వాత మలినమైనది పారవేయబడుతుందని, రెక్కల సందు చేల్చబడుతుందని, కొన్ని విషయాలన్నీ మనము ధ్యానం చేసాం. మనం కూడా మన స్వచిత్తం చావాలని, దేవుని కొరకు కష్టపడి పని చేయాలని, మనలో అంతరంగ లోపల ఏదైనా పాపం, మలము లాంటి పాపం ఉంటే తీసేయాలని, సొంత ఆలోచన చంపేసి స్థిరబుద్ధి కలిగి చంచలమైన మనసు లేకుండా వెళ్ళిపోవాలని మనం ఆరో విషయంగా సింబల్ ఆఫ్ సబ్మిషన్ ని మనం ధ్యానం చేసాం. అర్పణకై సూచన. 7 ద సింబల్ ఆఫ్ టీర్ఫుల్ ప్రేయర్. టీర్ఫుల్ ప్రేయర్, కన్నీటి ప్రార్థన. అసలు కన్నీరు ఎందుకు వస్తుందో, కన్నీరు రావడానికి కారణం ఏమిటో, ఏ విషయాల నిమిత్తం కన్నీరు కార్చాలో, ఒకటి పశ్చాత్తాప కన్నీరు, పశ్చాత్తాపములో కృపకై, మాట పెడచెవిన పెట్టినందుకు, దేవుని దృష్టి ఎదుట పాపం చేసినందుకు, మరలా సిలువేసినందుకు, రహస్య పాపాల విషయంలో కన్నీరు గార్చాలని, ఆత్మ సంబంధమైన కన్నీటిలో మన సహోదరులు ఆహారం దొరకని వారి కొరకు, వారి మీదకు వస్తున్న ఉగ్రత కొరకు, పడిపోతున్న నాయకుల కొరకు, జరగబోతున్న నష్టం కొరకు, మిగిలిన శేషం కొరకు, సిలువ శత్రువుల కొరకు, యోగ్యులైన వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలని, అదే విధంగా మన వ్యక్తిగత సమస్యల విషయంలో కన్నీరు కార్చి ప్రార్థన చేయాలని, ఆ తరువాత పావురము ద సింబల్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వానికి గుర్తుగా ఉందని, మనము నమ్మకస్తులుగా ఉండాలని, ద సింబల్ ఆఫ్ పీస్, పావురము ప్రశాంతతకు నిలయమని, మనం కూడా అటువంటి ప్రశాంతత కలిగినటువంటి వారిగా మనము ముందుకెళ్ళాలని, అదే విధంగా పావురము నెక్స్ట్ సింబల్ ఆఫ్ హోలీ స్పిరిట్, పావురము దేవుని ఆత్మ వలె వచ్చినది కాబట్టి మనం కూడా ఆత్మ నడిపింపుతో ఉండాలి. మొత్తం ఎన్ని వచ్చాయమ్మా? అవి 6, ఈరోజు చెప్పిన 3, మొత్తం 9 వచ్చాయి కదా. గుర్తు పెట్టుకోండి, అవన్నీ కూడా పావురము ద్వారా మనం నేర్చుకున్నటువంటి పాఠాలు. మనం ఎన్నోసార్లు పావురాన్ని మనం ఏదన్నా పావురాన్ని ఎక్కడన్నా మనం బ్యానర్స్ లో గాని ఏదైనా మందిరాల్లో చూసినప్పుడు ఏదోలే పావురం అనుకోకూడదు, అన్ని విశిష్ట లక్షణాలు ఉన్నాయి కాబట్టి దాన్ని నా పావురం అని దేవుడు సంబోధించాడు. దానిలో ఉన్న ఈ 10 లక్షణాలు మనలో కూడా ఉండునట్లు మనందరం ప్రయాసపడదాం. దేవుడు ఆ కృపని మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ 10 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. పావురము గుర్చినటువంటి ఈ విషయాలు ఈ రోజుతో ముగించబడ్డాయి. రేపటి నుంచి మరొక శ్రేష్టమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, మాట్లాడే దేవుడవు నీవు. నిజమే, పావురము గురించిన ఎన్నో విషయాలు మాతో మాట్లాడాం. ప్రత్యేకంగా నమ్మకత్వం గురించి, దయాగుణం, శాంతి గురించి, అయ్యా పరిశుద్ధాత్మ గురించి మాతో ఈరోజు మాట్లాడినందుకు వందనాలు. అయ్యా, మేము ఆ మాటలు మా హృదయం అనే పలకల మీద వ్రాసుకొని నీకు ఇష్టమైనట్లుగా, నీకు నచ్చినట్లుగా మేము సాగిపోనట్లు సహాయం చేయండి. అయ్యా, మా పరిస్థితులు ఎరిగినటువంటి దేవుడవు నీవు, మా స్థితిగతులు మార్చగలిగిన దేవుడవు నీవు, మా కన్నీటిని తొడవగలిగినటువంటి దేవుడవు నీవు.
మా ఇబ్బందులు తొలగించగలిగిన దేవుడవు నీవు, మాకు ఆధారమైనటువంటి దేవుడవు నీవు, మాకు ఆశ్రయమైన దేవుడవు నీవు. నాయనా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు అయ్యా. మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరుస్తారని నమ్ముతున్నాం. ఈరోజు ప్రత్యేకంగా అయ్యా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను మా వినికిడిలో ఫలింపచేసి అయ్యా హృదయంలో భద్రపరుచుకునే కృప ఇవ్వమని. అయ్యా, మా ప్రయాణాల్లో చేతి పనులు తోడుగా ఉండండి. అనారోగ్యంలో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. ఆర్థిక సమస్య నుంచి విడుదల ఇవ్వండి. ప్రయాణాల్లో తోడుగా ఉండండి. నీ బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా తండ్రి, మా అందరికీ తోడుగా ఉండండి అయ్యా. నిశ్చితమైతే ఈరోజు భీమవరం దగ్గర ప్రభువా తండ్రి ప్రాంతానికి మేము బయలుదేరి వెళ్తుండగా మా ప్రయాణాల్లో కూడా తోడుగా ఉండండి అయ్యా తండ్రి. ఇంకా ఎవరెవరు ఎక్కడ ప్రయాణిస్తున్నా తోడుగా ఉండండి అయ్యా. రేపటి రోజున అయ్యా పుష్పకలమ్మ గారి కుమారుడు వివాహాన్ని ఘనముగా జరిగించండి స్వామి. అన్ని మార్గాలు తెరవండి, వాతావరణాన్ని ఆధీనపరచండి అయ్యా. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇబ్బందుల నుంచి విడుదల ఇవ్వండి. కన్నీటిలో ఉన్న వారికి కన్నీటిని తొడవండి. సమస్యల్లో ఉన్న వారికి సమస్యల నుంచి కూడా విడుదల ఇవ్వండి. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతినివ్వండి. ప్రతి ఇంటి చుట్టూ ప్రతి వ్యక్తి చుట్టూ నీ కంచి వేయండి, కాపుదలనివ్వండి. మీ దయను ఉంచండి. మీరు సహాయం చేయమని, మీరు బలపరిచి మీ శక్తితో నింపి మీరు వాడుకొని నిలబెట్టుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, మౌరుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్నే సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలమ్మా. సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలమ్మా.